జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పంచద్వారక యాత్ర గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ప్రసిద్ధ ఆలయమైన ద్వారకాధీశ్ ఆలయం చుట్టూ ఉండే పవిత్ర ప్రదేశాలనే పంచద్వారకగా పిలుస్తారు. ఈ పంచద్వారకలు భారతదేశంలో పశ్చిమాన గల గుజరాత్ మరియు రాజస్థాన్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాయి. సుమారు 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మధురా నగరంలో జన్మించాడు. కృష్ణుడు బలరాముడు యొక్క బాల్యం అంతా మధురా బృందావనంలోనే గడిచింది. ఆ తరువాత శ్రీకృష్ణుడు కంసుణ్ణి వధించగా ఆ కోపంతో కంసుడి యొక్క మామగారు అయిన జరాసంధుడు కృష్ణుడు మీదకు పలుసార్లు దండయాత్ర చేయగా ఆ దండయాత్ర నుండి మధుర ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మించి ప్రజలందరినీ అక్కడికే తీసుకువెళ్ళి అక్కడి నుండే పరిపాలన చేశాడు. శ్రీకృష్ణుడు యుక్త వయసు వచ్చిన నుండి అవతారం చాలించే వరకు నడయాడిన ఈ ప్రదేశాలన్నింటినీ కలిపి పంచద్వారకలుగా పిలుస్తారు. పంచద్వారకల్లో మొదటిది ద్వారకాధీశ్ ఆలయం లేదా ద్వారావతి. పంచద్వారకల్లో ప్రధాన ఆలయం శ్రీకృష్ణుడి ఆలయమైన ద్వారకాధీశ్ ఆలయం. ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్రానికి సమీపంలో గోమతీ నదీ తీరంలో ఉంది. ఈ ఆలయంను శ్రీకృష్ణుడి మనవడు అయిన వజ్రనాభుడు నిర్మించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీకృష్ణుడు ద్వారకాధీశ్ అన్న నామంతో కొలవబడుచున్నాడు. ఈ ఆలయంను జగత్ మందిరం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం సమీపంలో రుక్మిణీదేవి మందిరం కూడా ఉంది. ఈ ఆలయం శ్రీ వైష్ణవుల 108 దివ్యదేశాల్లో ఒకటి. ద్వారకా యొక్క మహత్యం గురించి స్కాంద పురాణం, భాగవత పురాణంలో కూడా తెలియచేయబడింది. రెండోది బెట్ ద్వారక లేదా పందెం ద్వారక. ఈ ఆలయాన్ని సంకోధరం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో ఓఖా తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వీపంలో ఉంది. ఈ ప్రదేశం శ్రీకృష్ణుడు నివసించిన గృహంగా చెబుతారు. ఇక్కడ శ్రీకృష్ణుడి ఆలయంతో పాటు దండి హనుమాన్ ఆలయం కూడా చాలా ముఖ్యమైనది. మూడవది డాకోర్ రాంచోడ్జీ ఆలయం. గుజరాత్ రాష్ట్రంలో ఖేడ్ జిల్లాలో డాకోర్ అనే ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడిని రాంచోడ్జీగా పిలుస్తారు. ఇక్కడ ఉన్న గోమతీ నదీ తీర్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఆలయం సమీపంలో అమ్మవారి ఆలయంతో పాటు పరమశివుని ఆలయం కూడా ఉంది. నాలుగోది నాథ్ ద్వారకా లేదా శ్రీనాథ్జీ ఆలయం. ఈ ఆలయం రాజస్థాన్లో ఉదయ్పూర్కు సమీపంలో 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడిని శ్రీనాథ్జీగా కొలుస్తారు. ఇక్కడ స్వామివారి విగ్రహం నల్లని రాతితో ఉంటుంది. ఐదోది కాంక్రోలి ద్వారకాధీశ్ ఆలయం. ఈ ఆలయం కూడా రాజస్థాన్లో ఉదయ్పూర్కి సమీపంలో కాంక్రోలి అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడ ఉన్న రాజ్ సంబంధ్ అనే సరస్సు చాలా ముఖ్యమైనది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడిని ద్వారకాధీశుడిగా కొలుస్తారు. ఈ ఆలయం ఒక చిన్న కొండ మీద ఉంటుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడి యొక్క 5 పవిత్ర ప్రదేశాలను పంచద్వారకగా పిలుస్తారు. మనం ద్వారకాధీశ ఆలయానికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న పంచద్వారకలను చూసి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.